హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎంతో టేస్టీ అండ్ యమ్మీ మనకెంతో ఇష్టమైన పానీపూరి ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా నేను 4 అవర్స్ బఠానీస్ని నానబెట్టుకున్నాను. తర్వాత కుక్కర్లో వేసుకొని అందులో బఠానీలు మునిగే అన్ని వాటర్ పోసుకొని కొంచెం లైట్గా పసుపు వేసుకొని 4 విజిల్ వచ్చే వరకు ఉంచాను. తర్వాత మంచిగా కుక్ అయిపోయాయి బఠానీస్ అనేవి. తర్వాత 2-3 ఆలు తీసుకున్నాను. ఆలుగడ్డలు కూడా అలానే అవి మునిగేంత వరకు వాటర్ పోసి 3-4 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకున్నాను. తర్వాత అవి కూడా పక్కన పెట్టేశాను ఉడికాక. తర్వాత పానీ ప్రిపేర్ చేసుకుందాం. మనం కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, కొంచెం అల్లం ముక్కలు, ఉప్పు, అలాగే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకుందాం. నేను ఫస్ట్ పచ్చిమిర్చి తర్వాత వేసి గ్రైండ్ చేశాను. ఆ పేస్ట్ని తీసుకొని ముందుగా మనం నానబెట్టుకున్న చింతపండు రసం కూడా తీసుకున్నాం. చూడండి, చింతపండు రసం కూడా అందులో పోసుకొని మళ్ళీ ఇంకొన్ని వాటర్ తీసుకొని ఇంకొంచెం పులుపు యాడ్ చేద్దాం. అందులో ఉప్పు, ఇంకా మిరియాల పొడి, చాట్ మసాలా ఇలా మీకు కావాల్సినంత వేసుకోండి. పానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు కట్లెట్ చేసుకుందాం. బఠానీ ఉడకపెట్టిన బఠానీలో ఆలు స్మాష్ చేసుకుందాం. మంచిగా ఉడికిపోయే ఆలు కూడా. తర్వాత అందులో ఉప్పు, కారం, చాట్ మసాలా, జీరా పౌడర్, మిరియాల పొడి అన్నీ వేసుకొని మిక్స్ చేసుకోండి. అంతే, కట్లెట్ కూడా రెడీ అయిపోయింది. నేనైతే మిరియాల పొడి వేయలేదు, మీకు ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు. అందులో కొత్తిమీర ఇంకా ఆనియన్స్ వేసుకోవచ్చు, లేకపోతే మంచిగా హీట్ పెట్టుకొని వేడి కూడా చేయొచ్చు. దాల్ ఇంకా సూప్గా కావాలనుకున్న వాళ్ళకి. మా పిల్లలే ఫాస్ట్గా కావాలి మమ్మీ, ఫాస్ట్గా చేసా అంటే నేను ఫాస్ట్గా చిటికలో రెడీ చేసిస్తున్నా అన్నీ. తర్వాత నేను పూరీస్ వచ్చేసరికి మార్కెట్లో కొనుక్కొచ్చాను. చూసారు కదా ఎలా ఉన్నాయో. చాలా ఈజీగా అయిపోతుంది నా ప్రాసెస్ అనేది. కడాయి పెట్టుకున్నాను, మూకుట్లో ఆయిల్ పోసుకొని మంచిగా హీట్ అయ్యాక ఒక్కొక్కటి వేయించాను. చూడండి ఎలా వస్తుందో పూరి. మా పిల్లలకైతే పానీపూరి అంటే చాలా ఇష్టం. ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. కాకపోతే బయట తినొద్దు. వీలైనంత వరకు మనం ఇంట్లో చేసుకోవడానికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. నేను మా పిల్లలకి ఈరోజు షాక్ ఇచ్చాను. అమ్మ పానీపూరి అని కూర్చున్నారు. ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో చూడండి. ప్లేట్లో వేసిస్తే అలా పానీ పోసిస్తే మనం బయట తిన్న ఫీలింగే వస్తుంది. వాళ్ళకి ఎంతో హ్యాపీ అయ్యారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి రెసిపీస్ కావాలంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. చూడండి, సూపర్ అంటున్నారు ఇద్దరు. ఓకే, బాయ్.